ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎంత హాయిగా, ఎంత ఆనందంగా ఉండేదో. నువ్వు, నేను, చందు ఎంత ప్రేమగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఇంక జీవితంలో అలాంటి రోజులు రావంజలి. అంతటి ఆనందం దొరకదు కదూ? ఎందుకు రావే పిచ్చిదానా, తప్పకుండా వస్తాయి. ఎలా వస్తాయే? చందు అక్కడ, నేనిక్కడ తోడు నీడగా ఉండేవాళ్ళం. కనీసం ఇప్పుడు నా నీడ కూడా తోడు లేకుండా పోయింది. జీవితాలు నాశనం అయిపోయాయి. నాతో పాటు నన్ను పెళ్లాడినందుకు చందు జీవితం, నీ జీవితం కూడా బలి చేశాను. గతంలో మంచి రోజులు తలుచుకుంటూ వర్తమానంలో ఒంటరితనంతో ఈ బతుకు వెళ్ళదీయాలి అంతే. గీత, ఏంటి ఇది? అంతేనే. చేసుకున్న పాపాలకి ప్రాయశ్చిత్తం అనుభవించొద్దా? ధైర్యంగా ఉండు గీత. నీలాంటి దానికి దేవుడు కూడా అన్యాయం చేయడు. దేవుడు ఎలా చేస్తాడు? మొన్నొచ్చినప్పుడు నిన్ను పలకరించి వెళ్ళాడా లేదా? అది చాలదు తనకి నీ మీద ప్రేమ ఉందని చెప్పడానికి? అసలు లేడనుకుంటే అదొక్కటే బాధ, ఉండి లేకపోతే ఉండేదంతా బాధే అంజలి. ఒంటరితనంలో ఎంత నరకం ఉందో నాకు తెలుసు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. నువ్వైనా సూర్యతో కలిసుండు. నువ్విలా ఉంటే నేనక్కడ ఎలా ఉండగలుగుతానే? నా గురించి ఆలోచించకు. ఈ బతికింతే. జరిగిన నష్టాన్ని గురించి కాదే, జరగకూడని నష్టం గురించి ఆలోచించు. వెళ్ళు వెళ్ళు. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, మన చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేస్తాము అన్నావు. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయా? ఏంటి ఎత్తి పొడుపా? ఇంకా నయం. సిన్సియర్గా అడుగుతున్నా అంజలి గారు, నువ్వు నిజంగా వైవాహిక జీవితాన్ని ఒప్పుకున్నావా, లేకపోతే గీత పోరు పడలేకో నా బాధ చూడలేకో ఒప్పుకున్నావా అని. జీవితంలో దేనికదే ఉండాలని
ఒకదానితో ఒకటి ముడిపెట్టకూడదని తెలుసుకున్నాను. అందుకే మీ భార్యగా బతకడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్నాళ్ళు ఎవరో చేసిన తప్పులకు మిమ్మల్ని శిక్షించినందుకు నన్ను క్షమించండి. అవే మాటలండి. నా తప్పును నువ్వు క్షమించినప్పుడు నీ పొరపాటు నేను సమర్థించలేనా? అయినా మనిషిలో ఉన్న మంచి చెడులతో సహా మనస్ఫూర్తిగా స్వీకరించడమే నిజమైన ప్రేమట. ఆహా, ఎవరు చెప్పారట? పుస్తకంలో చదివానులే. అంటే ఇప్పుడు నా తప్పును ఒప్పును ఒప్పుకుంటున్నారన్నట్ట? కాదోయ్, నాలో తప్పుని నీలో ఉప్పుని కలిపి ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనిద్దరం ఒకటే కదా. ఏంటి నిద్ర పట్టడం లేదా? ఏమైంది? ఏమవుతుంది? నథింగ్. ఆ నథింగ్ అండంలోనే సంథింగ్ కనబడుతుంది. చెప్పు, ఏమైంది? చెప్పు నిహారిక, ఎందుకు ఏడుస్తున్నా? నిహారిక, నిహారిక ప్లీజ్. సారీ. ఇక్కడి నుంచి వెళ్ళు చందు, ప్లీజ్ వెళ్ళు. ఏమైందో చెప్పకుండా ఏంటిది? అసలు ఏం జరిగింది నిహారిక? ఏం చెప్పను చందు, ఏం చెప్పను, ఎలా చెప్పను? అసలు నా బతికేంటి? ఎక్కడ మొదలైంది, ఎటు వెళ్తోంది, ఎక్కడ ఎండవపోతోంది అర్థం కావడం లేదు చందు, అర్థం కావడం లేదు. ఆల్ రైట్, నిజమే, నాదే తప్పు కావచ్చు, కావచ్చు కాదు,
పెళ్ళై డైవర్స్ తీసుకున్న వాడి మీద ప్రేమ పెంచుకోవడం తప్పే, కానీ పూర్తిగా నా తప్పు కూడా కాదు కదా. అలా అని అది నీ తప్పని కూడా అనను. నీ భార్యను తిరిగి తెచ్చుకోవడానికి నువ్వు తాపత్రయపడ్డావు, నన్ను ఇన్వాల్వ్ చేసావు. నేను నా స్వార్థం కోసం కమిట్ అయ్యాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా వల్ల కావడం లేదు చందు, కంట్రోల్గా ఉండటం నా వల్ల కావడం లేదు, నిజంగానే కావడం లేదు, నా వల్ల కావడం లేదు చందు. ఇందుకే నిన్ను వెళ్ళిపోమన్నాను. ఇప్పటికైనా వెళ్ళిపో చందు, వెళ్ళిపో ప్లీజ్. నా బాధ శారీరక సుఖం కోసం కాదు చందు, ఆ ఒక్క విషయం అర్థం చేసుకో చాలు. ఇందులో అపార్థం చేసుకుంటే నా జన్మకి సార్థకత విలువ ఉండవు. నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం నా వల్ల కావడం లేదు చందు. అంతా శూన్యంగా అనిపిస్తోంది. నేను ఉండనని ఎలా అనుకుంటున్నావు నిహారిక? ఉండడం అంటే ఊర్లోనో ఈ దేశంలోనో ఉండి అప్పుడప్పుడు ఫోన్ చేసి హాయ్ చెప్పడం కాదు చందు. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నామే, అలా ఉండగలమా? లేదుగా. అదే నేను చెప్పేది. అందరికీ తెలుసు మనం కాబోయే భార్యాభర్తలమని. మా మావయ్య, మా బంధువులు, స్నేహితులు, మీ అమ్మ అంజలి, ఆఖరికి గీత కూడా మనం కాబోయే భార్యాభర్తలంగానే అనుకుంటుంది. భార్య కావలసిన నేను భర్త కాననుకుంటున్నా నువ్వు తప్ప. ఇది నటనని, మనం పెళ్ళాడుకోవడం లేదని తెలియని అందరూ రేపటి నుంచి నేను కనపడితే ఎందుకు వచ్చేసావు, పెళ్ళెప్పుడు లాంటి ప్రశ్నలు వేస్తారు. అది జరగదని తెలిసి నవ్వుతూ త్వరలో అనో చూడండి అనో చెప్తూ తిరగాలి. తప్పదు. నన్ను కాపాడటం కోసం నిన్ను తక్కువ చేసి చెప్పలేనుగా. ఇంకెంతకాలం లేదు నిహారిక. మహా అయితే ఇంకో వారం రోజుల్లో ఈ నరకం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అది నీకు చందు. గీతని తెచ్చుకున్నాక అందరూ నిన్ను పొగుడుతారు, మెచ్చుకుంటారు. దాంతో నీ ప్రాబ్లం సాల్వ్డ్. బట్ నా ప్రాబ్లం సరిగ్గా ఆ క్షణం నుంచే మొదలవుతుంది చందు. నాకిది జీవితాంతం ఉండే శిక్ష. జీవితాంతం ఉండే శిక్ష. నేను తట్టుకోలేకపోతున్నాను చందు. జీవితంలో మొదటిసారి భయపడుతున్నా.
అవును అవును నిజమే నిజమే నటిస్తున్నాను మారినట్టు నటిస్తున్నాను. సో వాట్? ఇంతకు ముందు ఏం చేస్తూ వచ్చాను అదే అదే ఇప్పుడు చేస్తున్నాను, చేయబోతున్నాను. నా శత్రువులందరినీ ఇక్కడి నుంచే స్మాష్ చేస్తా. హలో, నేను. చెప్పు. ఎవరో తెలుసా? తెలుసు, శ్రేయోభిలాషివి. చెప్పు. అవును, ఆ విషయం అందరికీ తెలిసిందేగా. వేరే విషయాలుంటే చెప్పు. అవన్నీ నీకెందుకు? అయినా అవన్నీ నీకు తెలుసుండాలే. అవును 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 నిజమే, నటిస్తున్నాను, మారినట్టు నటిస్తున్నాను. సో వాట్? ఏ నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంతకు ముందు ఏం చేస్తూ వచ్చాను అదే అదే ఇప్పుడు చేస్తున్నాను, చేయబోతున్నాను.